ఆలకిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12 30వ వచనం. నా పక్షమున నున్నని వాడు నాకు విరోధి. మత్తయి సువార్త 12:30 చదువుతున్నాడు, గమనించండి. నా పక్షమున నున్నని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకడు నా పక్షాన ఉండాలి, లేదంటే నాకు విరోధి కావాలి. మధ్యలో ఏమీ లేదు. ఇప్పుడు నా పక్షమున ఉండాలి, లేక నాకు విరోధి కావాలి, విరోధి అవుతాడు. మళ్ళీ అదే దాంట్లో రెండు మాటలు ఉన్నాయి. అదేంటంటే నాతో కలిసి సమకూర్చేవాడు, లేదంటే సాతానుతో కలిసి చెదరగొట్టేవాడు. అటైనా రెండు మాటలు, ఇటైనా రెండు మాటలే ఉన్నాయి. ఏంటది? నా పక్షానన్నా ఉండాలి, లేకపోతే విరోధి అయినా సాతాను పక్షానన్నా ఉండాలి. నాతో కలిసి సమకూర్చాలి, లేదంటే చెదరగొట్టాలి. ఈ రెండే ఉన్నాయి అని చెప్తున్నాడు. చెదరగొట్టుట, సమకూర్చుట, చెదరగొట్టుట. నాకు 2 కళలు వచ్చినాయి నిన్న. అదేంటంటే, ఒకటి, ఒక కుర్రాడు మార్కెట్లో నేరేడుకాయలు పోగు చేసుకొచ్చి అమ్మాడు. 1000 రూపాయలు వచ్చినాయి. నేను అతన్ని అడిగాను, నీ దగ్గర ఎంతో డబ్బు ఉండాలి కదా, లక్షల్లో, ఎందుకు నేరేడుకాయలు అమ్మావు? రాత్రి పోగు చేసుకొచ్చి పొద్దున్నే చీకటితో నేరేడుకాయలు మార్కెట్లో అమ్ముతున్నావు. అయ్యో, నువ్వెంత తెలివి తక్కువవాడో, నీ మనస్సును కంట్రోల్ చేసుకోలేని అవివేకి, నువ్వు ఎంత కష్టాల్లోకి వెళ్ళిపోతావా, డబ్బులన్నీ అయిపోయాని. ఒకటి, ఏదో ఒక తలంపు, ఏదో ఒక వాక్యం గుర్తొచ్చి నాకు ఈ కళలు వస్తుంటాయి. రెండో కళ ఏంటంటే, నేను పేరు చెప్పను, నేను ఎప్పటికీ చెప్పను. ఒక ఆమెకి కొమ్ములు వచ్చినాయి. బాగా జాగ్రత్తగా గమనించు. 2 కొమ్ములు సైతానికి వచ్చినట్టు వచ్చినాయి. ఆ 2 కొమ్ములతో అందరినీ పొడుస్తుంది, సంఘస్థుల్లో అందరినీ పొడుస్తున్నాయి, గాయాలు అవుతున్నాయి. సరే, ఆ 2 కొమ్ములతో నన్ను నడిపి మీద వెనక భాగంలో పొడిచి నేను ముందుకు పడ్డాను. ముందుకు పడిన తర్వాత దేవదూత వచ్చి ఖడ్గం పట్టుకొని, దేవదూత వచ్చి ఆ 2 కొమ్ములు విరిచివేశాడు. విరిచివేస్తే రక్తం వస్తుంది. అప్పుడు దూత అన్నాడు, ఈ కత్తితో, యెహోషువ గ్రంథంలో కత్తి పట్టుకున్న దూతలాగా, సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో బిలాము దగ్గర కత్తి పట్టుకున్న దూతలాగా కనిపిస్తున్నాడు. ఈమె తల తీసేస్తానని చెప్పేసి కత్తి ఎత్తబోయే తలకనే నేను ఆ దూత కాలు పట్టుకున్నాను. కాలు పట్టుకుని, వద్దొద్దు, ఆమె కొమ్ములు ఎటు ఇరిసేసావు కదా, ఆమెకున్న అతిశయం, గర్వం పోయింది కదా, మళ్ళా ఎందుకు ఆమెని తలదీసేస్తావని కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంటే అప్పుడు ఆ దూత ఏమన్నాడంటే, సరే, నేను ఆమెని ఆ మెడ దగ్గర తల తీసేయకుండాలంటే నువ్వు బతిమలాడటం సరిపోదు, ఆమె నా వైపుకు తిరిగి నా కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు విడవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు నేను ఆమెను బతకనిస్తాను, లేకపోతే చంపేస్తాను. అప్పుడు మళ్ళీ ఇడిదిరిగి నేను, అమ్మా, ఇదేమి రూపాయి ఖర్చు లేని పని, ఇబ్బంది ఏమి లేదు, నువ్వు బతకాలంటే ఎటు నీ కొమ్ములు విరిసివేసిన కదా, రక్తం గారిపోతుంది, నీ తల తీసేస్తానని దూత కత్తి పైకెత్తాడు. నువ్వు ఒక్క ప్రార్థన,
నేనెంతో గర్విష్ఠురాలని, నన్ను క్షమించు, నేను పాపం చేస్తున్నానని దేవుని దగ్గర ఏడువమ్మా అంటే, ఆమె తమ కొమ్ములు విరిచివేయబడిన రక్తం గారుతున్న ఆ బాధే పడుతుంది, కానీ ఇటు తిరిగి బతిమాలుకోవడానికి ఏమాత్రం ఇది అవట్లేదు. నా కొమ్ములు విరిచివేసినో అని ఇదే ఏడుస్తుంది. అయ్యో నేను పాపము చేస్తేనే, నేను గర్విష్ఠురాలనైతేనే, నన్ను క్షమించమని వేడుకోమ్మా అంటే వేడుకోవట్లేదు. అంతటితో కళ అయిపోయింది. ఏం జరిగిందో తెలియదు. ఇక తర్వాత మరి రెండో కళ వచ్చిందో రాదో తెలియదు. ఇది నిజంగా జరుగుతున్న సంఘటనలు ఇవి. అంటే కొమ్ములు కనపడకపోవచ్చు, చెదరగొట్టుట అనేమాట. కొమ్ములతో నేను ఏదో వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ఆలోచిస్తా పండుకున్నప్పుడు ఇలాంటి కళలు వస్తుంటాయి. అయ్యో ఎందుకు పాపం ఇట్లా వీళ్ళు డబ్బులు ఇలా జిమ్మేస్తున్నారు అనుకున్నప్పుడు కూడా అట్లా కళ వస్తుంటుంది అనమాట. అట్లా దానికి తగ్గట్టుగా వస్తాయి ఏదో, కానీ రైట్గా వచ్చింది ఈ కళ. ఇదేం తప్పు కాదు. ఇది ఏం జరిగినా లాస్ట్కి వచ్చి తలగా దోత అడుగుతుంది ఒకటే, ఆమె పశ్చాత్తాపడితే నేను వెళ్ళిపోతాను, క్షమిస్తాను. కానీ ఆమె పశ్చాత్తాపడతలేదు. నేను అటు దూతని బతిమలాడాను, ఇటు ఈ వ్యక్తిని బతిమలాడాను. ఇప్పుడు నన్ను పొడిచింది కదా, బోర్లకు పడ్డాను నేను రియల్గా. కానీ అడుగుతున్నానమ్మా, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు వాడు తిరిగి పశ్చాత్తాపడు అంటే నా కొమ్ములని ఏడుతుంది కానీ పశ్చాత్తాపడతలేదు. ఎంత దురదృష్టకరమైన సంఘటన, భలే బాధేసి. ఎందుకని ప్రభువా అనే మాట. అంటే ఈ వాక్యాన్ని ఇట్లా వివరిస్తాను, ప్రభు ఆత్మ సహాయంతో గమనించండి మీరు. ఇట్లా మరి దేవుడు నన్ను ఇక్కడ నియమించాడు. దేవుడు నాకు ఎలాంటి తలంపులు ఇస్తాడో, ఎలాంటి వాక్యం ఇస్తాడో అవన్నీ చెప్పేస్తాను. అదే ఒక లోదన చర్చిలోనో లేకపోతే ఇంకొక లాంటి చర్చిల్లో అయితే దేవుడు వాళ్ళకి ఎలాంటి తలంపులు ఇచ్చినా చెప్పలేరు. చెబితే వాళ్ళు ఉండనీరు. ఇక ఆయన పంపించేస్తాడు. సేవకులను మార్చే చర్చిల్లో ఏమాత్రం కూడా నేను చెప్పవలసినంత చెప్తున్నాను, మీ కర్మకు మీరే బాధ్యులు అన్నాడంట. పాపం మార్చేశాడు, ఆ మాటకి మార్చేశారు. కర్మ అంటాడా తాత అని చెప్పేసి లెటర్ పెట్టారు. పాపం ఏం చేస్తాం, మార్చి పారనెక్కిస్తాడు. కాబట్టి ఏం మాట్లాడే పని లేదు, చాలా జాగ్రత్తగా చెప్పాల్సిందే వాళ్ళు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేవునికి స్తోత్రం, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఎప్పుడో చెప్పాలండి, మళ్ళా నన్నెవరు ఇక్కడికి పంపించలేదు, నన్నెవరు ఇక్కడి నుంచి పంపించరు. కాబట్టి దేవుడు నాకు ఏమైతే వచ్చిన వాళ్ళు ఏ మాటలు వినాలని అనుకున్నారో ఆ మాటలు కాదు, దేవుడు ఏమైతే నా హృదయంలో భారం పెడతాడో ఆ మాటలు చెప్తా అన్నమాట. అది ఏ మాటలు వినాలని జనం వచ్చారో అది కాదు, ఏ మాటలు చెప్పమని దేవుడు నా హృదయంలో భారం ఉంచుతాడో అది నేను చెప్తాను. కాబట్టి మనం అంగీకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి. వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇక్కడ నా పక్షమునన్నా ఉండాలి, లేకపోతే నా విరోధి అయిన సాతాను పక్షానన్నా ఉండాలి అన్నాడు. రెండవది, నాతో కలిసి సమకూర్చాలి, లేదంటే నాతో కలిసి చెదరగొట్టడం అనే మాట నేను ఈ వాక్యం చదువుకొని పనుకున్నప్పుడు నాకు ఇట్ల కాలం వచ్చిందన్నమాట. ఆమె తమ కొమ్ములతో పొడుస్తుందన్నమాట. దేవుని వాక్యంలో సమకూర్చిన వాళ్ళు, చెదరగొట్టిన వాళ్ళు, రెండు చెప్పేసి ముగిచ్చేస్తాను సార్. సమకూర్చిన వారు ఎవరు అనే మాట చాలా క్లుప్తమైన వర్తమానం చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29. చాలా ఉండే కానీ అన్నీ కుదరవు, కొన్ని గుర్తుండే వరకు మనం చెప్పుకుందాం.
29 4వ వచనం. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి సమకూర్చుట, చెదరగొట్టుట, ఈ మాటలు గమనించండి. ఇది గుర్తుంటే విషయం అర్థమైపోతుంది. హిజ్కియా రాజు అయినప్పుడు ప్రజలను దేవుని మందిరం యొద్దకు సమకూర్చి వారికి ఇలా ఆజ్ఞ ఇచ్చాను, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించు అనే మాట చెప్తూ ఏమన్నాడంటే, మనకు ముందున్న వాళ్ళు దేవుని మందిరం, ఆయన సేవ అంతా మానేశారు. ఆయన ఆ మాట గమనించండి. ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేసిరి, దేవుని మందిరాన్ని, దేవుని సేవను అలక్ష్యం చేశారు అన్నాడు. అని ఏమన్నాడంటే 11వ వచనం, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. అది అశ్రద్ధ చేయబాకండి. ఆయన మందిరం, ఆయన సేవ, ఆయన పరిచర్యకి అశ్రద్ధ చేయబాకండి. మిమ్మల్ని అందుకే సమకూర్చాను. 29-20వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29-20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని, మాటలు పట్టుకోండి, సమకూర్చుకొని పెందలకడ లేచి మనం వెళ్దాం పదండి, మీటింగులు, లేకపోతే మందిరం, పరిచర్య, సువార్త, వాళ్ళని సమకూరుస్తున్నాడు. అశ్రద్ధ చేయబాకండి, లేవండి, నిర్లక్ష్యం చేయొద్దు, మనం వెళ్దాం పదండి, దేవుని మందిరాన్ని బాగు చేద్దాం. ఆయన పరిచర్య చేయడానికి మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు, పిలువబడ్డారు. మీరు అశ్రద్ధ చేయొద్దు, లేపుతున్నాడు. వెళ్దాం పదండి, ఆయన సమకూరుస్తున్నాడు, పెందలకళ్ళి సమకూరుస్తున్నాడు. యెహోవా మందిరమునకు పోయి అనే మాట చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు దేవుని పక్షమున సమకూర్చేవారు. హిజ్కియా, మీరు అలాగ ఎందుకు చేస్తున్నారు? మీరు సోమరితనాన్ని వదిలేయండి, మీరు లేవండి. మన పితరులు అట్ట చేసి మన మీదకి శాపం తెచ్చిపెట్టారు, కీడు తెచ్చిపెట్టారు. కాబట్టి మీరు లేవండి, మనం ఆయన ఆరాధన చేయాలి, ఆయన సేవ చేయాలి, ఆయన పరిచర్య చేయాలి. రండి, లేవండి, దేవుని మందిరం దగ్గరికి వెళ్దాం. 19వ వచనం, మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి, అది పారవేసిన వాటిని బోగు చేసుకొచ్చారండి వీళ్ళు. యెహోవా మందిరములో పెట్టారు. యెహోవా మందిరములో ఉండకూడని నిషిద్ధమైన హేయమైన విగ్రహములు, హేయమైన వాటిని ఏం చేశారు చెప్పండి? తీసి పారవేశారు, సమకూర్చారు. దేవుని మందిరంలో ఆయన ఉపకరణములు, ఆయన పాత్రలు, ఆయన ఆరాధనకు సంబంధించినవన్నీ పారవేయబడ్డాయి. హేయమైన విగ్రహములు దేవుని మందిరంలో పెట్టబడ్డాయి. వాటిని వాళ్ళు పారవేశారు. పారవేయబడిన వాటిని సమకూర్చారు. నా పక్షమున సమకూర్చేవాడు, నాతో కలిసి సమకూర్చేవాడు. దేవుని వాక్యంలో మరొక మాట దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అది ఈ నెహెమ్యా చెదిరిపోయిన ఇశ్రాయేలును సమకూరుస్తున్నాడు. పడిపోయిన ప్రాకారములు కట్టడానికి దేవుని ఆత్మ ద్వారా ఇశ్రాయేలైన వారిని సమకూరుస్తున్నాడు. రండి,
మనము మన పరిస్థితి ఎట్లా అయిపోయింది? మన ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, మన ఇల్లు కాల్చబడ్డాయి, మన పట్టణము నాశనం అయిపోయింది. యెరూషలేమును కట్టడానికి రండి, దాని ప్రాకారాలు కట్టుటకు రండి. మీరు రండి. దేవుని పని కొరకాయ సమకూరుస్తున్నాడు, దేవుని పని కొరకాయ సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనము సమకూర్చే వారముగా దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను అనే మాట మీరు గమనించండి. నెహెమ్యా నిరాశలో ఉన్నవారు ఇక ఈ పట్టణం కట్టబడటం అసాధ్యం. ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, పట్టణమంతా చెల్లా చెదరైపోయి కాలిపోయి బూడిదైపోయి చెత్త మిగిలింది, చెత్త విస్తారంగా ఉంది. అయ్యో మనం ఏమి చేయదుము అనుకొని ప్రజలు నిరాశలో ఉండగా మనం కట్టడానికి పూనుకుందాం రండి. కాబట్టి మనం ఆ పని చేయుటకు మనం బలము తెచ్చుకుందాం. 4వ అధ్యాయము 19వ వచనం. మనం దేవుని పని చేద్దాం రండి అని పిలుస్తున్నాడు. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. చాలు. కాబట్టి ఇక్కడ యెరూషలేమును కట్టడానికి, ప్రాకారాలు కట్టడానికి ఆయన సంఘం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటాడు. అలాగున కట్టడానికి, ఆయన ఆ ప్రాకారాలు కట్టడానికి, యెరూషలేమును బాగు చేయడానికి, దేవుని పిల్లల క్షేమం కొరకు మనం ఎవరు పనిలో వాళ్ళు ఏమన్నా తీరుగా ఉంటే కాదు. రండి ప్రార్థన చేద్దాం, రండి ప్రాకారాలు కడదాం, రండి పట్టణమును బాగు చేద్దాం, రండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి చదువుతాం. 14 నుంచి చదువుతాం. అందరూ గమనించండి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఏమ్మా, మనసు పెట్టండి అన్నారా? సమకూర్చుట అనేది వాళ్ళు ఎట్లా, హిజ్కియా రాజు ఆ పరిస్థితి, నిర్జీవ పరిస్థితుల్లో దేవుని మందిరం మూతవేయబడినప్పుడు, ప్రజలందరూ చెదిరిపోయినప్పుడు, దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, మనకెందుకు ఇలా సంభవించింది, మనకెందుకు ఇలాంటి కరువు వచ్చింది, మనకెందుకు ఇలాంటి సమస్యలు వచ్చినాయి, రండి మన దేవుని సేవిద్దాం, మన దేవుని మందిరాన్ని బాగు చేద్దాం, ఆయన సేవ చేద్దాం, యెహోవా మనల్ని దీవిస్తాడు, రండి అని సమకూర్చాడు. నెహెమ్యా కూడా, మీరు ఎందుకు నిరాశతో ఉంటారు? ఈ పట్టణం ఎందుకు కట్టబడదు అనుకుంటున్నారు? ఈ బూడిదని, ఈ చెత్తని, ఈ రాళ్ళను చూసి మీరు ఎందుకు కూర్చున్నారు? లేవండి, రండి. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన కార్యాలను సఫలం చేస్తాడు. రండి కడదాం, రండి. సమకూరుస్తున్నాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషోనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట మీరు చదువుతుంది వింటున్నారు అంటానికి ఒక మాట అడుగుతాను. మీరు అక్కడ ఆమె యూదులందరినీ ఎక్కడికి సమకూర్చమంది? సమాజ మందిరానికి. దేనికి? ప్రార్థన చేయడానికి. ఎందుకు? యూదులందరూ, దేవుని ప్రజలందరూ చంపబడవాలనే శాసనం బయలుదేరి, రాజు శాసనము రద్దు చేయబడినట్లు, రాజు శాసనము తీసివేయబడినట్లు మీరు ప్రజలను సమకూర్చండి. దేనికి సమకూర్చండి? ధర్నాకు కాదు. దేనికి చెప్పండి?
ప్రార్థన చేయడానికి సమకూర్చు. అట్లయితే ప్రార్థన చేయడానికి మనం ఏం చేయాలా? సమకూర్చాలి. అక్క, నీకు ఈ సంగతి తెలిసిందా? ఏమైంది అంటే, స్టార్ట్ చేస్తేమా మన సంఘంలో ఒక అమ్మాయి గురించి తెలిసిందా, అబ్బాయి గురించి తెలిసిందా? చెప్పుకుంటే ఇద్దరు అయిన తర్వాత ముగ్గురు అయిన తర్వాత నలుగురు అయ్యాను. ఇందులో ఒక అక్కన్న మరి మా ఇంట్లోకి వెళ్తున్నారండి, ఆ సహోదరి వాళ్ళ అమ్మాయి గురించి, ఆ సహోదరి వాళ్ళ అబ్బాయి గురించి మనం ప్రార్థన చేద్దారండి. ఇది కొత్త భాష, ఒక వింత అనమాట. ఈ మనిషి ఎవరన్నట్టు చూస్తారనమాట. మనకి ఇంతవరకే ఏం జరిగింది, దానికి కొంచెం మసాలా కలిపి కొంచెం స్మెల్ వచ్చేటట్టు చేసుకుంటే సరిపోను, అంతవరకే. కానీ మనం ప్రార్థన చేయటం, వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి ఏదో జరిగితే మనం ఎందుకు ప్రార్థన చేయడం అంటే, అప్పుడు మనకు జరిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. మీరు ఒకరికొరకొకళ్ళు ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు, మీరు ఒకరికొరకొకళ్ళు ప్రార్థన చేయమన్నాడు కదా. అట్లా మనం ప్రార్థన చేయడం ద్వారా అది కాదా సమకూర్చడం అంటే కదా. కాబట్టి ఇలాగున మనము సమకూర్చాలి. ఎస్తేరు అంటుంది, నా నిమిత్తము యూదులందరినీ సమకూర్చండి, ప్రార్థన చేయవలెను, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన. 3 చెప్పాను. ఒకటి, దేవుని సేవించుటకు, ఆయన మందిరం బాగు చేయుటకు, ఆయన సేవ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుటకు హిజ్కియా ప్రజలను సమకూర్చారు. మనకెందుకు ఇంత శాపం, ఇంత కరువు, ఇంత కష్టాలు ఎందుకు వచ్చింది? డైరెక్ట్గా చెప్పేశాడు, మా నాన్న అహాజు రాజు పాపం చేశాడు, ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ ద్రోహం చేశారు దేవుని, అందుకే మనకి ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. కాబట్టి మనం బయటపడదాం రండి, ఆయన సేవిద్దాం రండి, ఆయన మందిరాన్ని బాగు చేద్దాం, ఆయన పరిచర్య చేద్దాం రండి. సమకూరుస్తున్నాడు. యెరూషలేము బూడిదైపోయింది బబులోను రాజు చక్రవర్తి నెబుకద్నెజరు ద్వారా. 70 సంవత్సరాలు అయిన తర్వాత ఇక దీని పరిస్థితి ఎప్పటికి ఇంతే అనుకుని ఇశ్రాయేలు కూర్చొని ఏడుస్తుండగా నెహెమ్యా సమకూరుస్తున్నాడు. కడదాం రండి అని, ఈ గొప్ప పని చేయడానికి, పరిచర్య చేయడానికి రండి, బలం తెచ్చుకోండి, మన దేవుడిని మన పక్షాన ఉన్నాడు, ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు, మన కార్యాలని సమకూరుస్తాడు. తర్వాత ఎస్తేరు అంటుంది, మనకు జయం కలగాలంటే నా ప్రయత్నం నీ ప్రయత్నం కాదు, నువ్వు బట్టలు చింపుకుంటే అవ్వదు, నేను రాజు ముందు పోయి నుంచుంటే అవ్వదు, రాజుతో వెళ్ళి ఈ విషయాన్ని మాట్లాడమంటున్నాడు, అది అంత తేలికైన విషయం కాదు, దేవుడు పనిచేయాలా. కాబట్టి ఇశ్రాయేలు దేవుని ప్రజలందరూ సమకూర్చండి దేవుని మందిరానికి, నా నిమిత్తమును ఇశ్రాయేల్ నిమిత్తం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అర్థమైందా మీకు ఈ మాటలో? సమకూర్చుట అనే మాట. ఈ సమకూర్చుట అనేది 2 ఆపేసి ఇది చెదరగొట్టని దానికి వెళ్ళి ఇటు వస్తాను, లేకపోతే అది ముగింపు బాగాదు. అందుకని ఒక 2 ఆపి చెదరగొట్టు అనే దానికి నేను దానికి అక్కడికి వెళ్తాను. ఇప్పుడు రండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము. చెదరగొట్టుట అనే మాట 20వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. ఇప్పుడు ఆ సమకూర్చడానికి 3 భాగాలు చెప్పాను, గుర్తుండే కదా, మనసు పెట్టుకోండి. ఇప్పుడు చెదరగొట్ట అనే మాట సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షేబయాను పనికి మాలిన వాడు ఒకడు అచ్చటి నుండెను. వాడు, దావీదునందు మనకు భాగము లేదు, యెషై కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రం లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు పోండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించిరి. దావీదు నుండి ప్రజలను చెదరగొట్టాను. దీనికంటే ఇంకా ఘోరమైన సంఘటన జరుగుతుంది అక్కడ. సరే, ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, వాళ్ళ
వాళ్ళ మేనత్త అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అక్క కొడుకు ఒకడు ఉన్నాడు. అతని పేరు అమాష్య 4వ వచనం. తర్వాత రాజు అమాషాను పిలువనంపించి 3 దినాలలోగా నీవు నా దగ్గరకు యోధా వారందరినీ సమకూర్చి ఇక్కడ అమాషా అనే వ్యక్తి వాళ్ళ అక్క కొడుకు పంపించాడు. యూదులందరినీ ఇశ్రాయేల్ అందరినీ ఒక చోట సమకూర్చమని. లేట్ అయిపోయి తలకనే షెరూయా అని ఇంకొక అక్క కొడుకు మీకు తెలుసు, యవాబు. ఈయన అక్క కొడుకులు అన్నమాట వీళ్ళు. యవాబుని పిలిచి, అమాషా వెళ్ళాడు, పని కాలేదు, మరి ఏం చేస్తున్నాడో తెలియదు, వాడు చాలా పనికి మాలిన వాడు, ఇంకొకడు బిక్రీ కుమారుడైన షెబయను అనేవాడు అబ్షలోం కంటే ఎక్కువ కీడు చేసేటట్టున్నాడు, నువ్వు వెళ్ళి అతను పట్టుకురా, యూదులను సమకూర్చుకురా అని పంపించాడు. ఈ కథ వినండి జాగ్రత్తగా. పంపిస్తే ఇప్పుడు ఆ పని మీద యవాబు వెళ్తున్నాడు. 8వ వచనంలోకి రండి, గమనించండి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. అమాషా యవాబు కలుసుకున్నారు. అమాషాకి ఏం చెప్పాడు దావీదంటే, చూడు యవాబు అంత కరెక్ట్ చేయట్లేదు, నిన్ను నేను సైన్యాధిపతిగా చేస్తాను, వాళ్ళని సమకూర్చు ఇశ్రాయేలుని అందరిని అన్నాడు. అమాషా అంత చేయలేకపోయాడు, లేట్ అయింది. ఇప్పుడు యవాబును పంపిస్తున్నాడు, నువ్వు పోయి ప్రజలను సమకూర్చని. ఇప్పుడు యవాబు ఏం చేశాడంటే, ఆ ప్రజలను సమకూర్చడానికి వెళ్ళేటప్పుడు ఒక బండ దగ్గర ఈ అమాషా అనేవాడు యవాబు కలుసుకుంటూ జరిగింది ఎందుకు చూడండి. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదర నీవు, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా మనసు పెట్టండి. నా సహోదర నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకయు తన్ను కాపాడుకొనకయు ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. యవాబు చేతిలో ఉన్న కత్తితో అమాషా కడుపులో గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. అది వీడు చూడండి, ఈ యవాబులో దేవుడు ఉన్నాడా దెయ్యం ఉందో గమనించాలి. వీడు చెదరగొడుతున్నాడు. సమకూర్చమని దావీదు పంపిస్తే వీడు చెదరగొడుతున్నాడు. ఇంకొకటి చూపిస్తాను మీకు. సమూయేలు 1వ గ్రంథం, 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం వచనం 3వ అధ్యాయం 24వ వచనం 24. యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతన్ని వెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొంటకై అతడు వచ్చినని చెప్పి. చాలు. ఇప్పుడు సౌలు సైన్యాధిపతి అబ్నేర్. ఈ అబ్నేర్ అనే వ్యక్తి సౌలు చనిపోయిన తర్వాత అతని కుమారుడికి సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని కుమారుడు ఏమంటాడంటే, చూడు నువ్వు ఎందుకు ఎట్లా చేసావు తాతని లెగుతాడు సౌలు కుమారుడు అబ్నేర్ మీద. అరే, ఇశ్రాయేల్ అందరూ నేను విడిచిపోయి దావీదు పక్షాన్ని వహించగా నేను నిన్ను నీ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చితేనే నన్ను ఒక కుక్కలాగా చూస్తావా, నేను నీతో ఉండను అని చెప్పేసి దావీదు దగ్గరికి వెళ్ళిపోయి దావీదుతో నిబంధన చేస్తాడు. ఏమనంటే, చూడు నా యజమానుడైన సౌలు దేవునికి విరోధంగా పాపం చేసి హతుడైపోయాడు, కాబట్టి అతని కుమారులను శాపగ్రస్తులైపోయారు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న సంగతి ఇశ్రాయేలులందరికీ తెలుసును. దేవుడు నిన్ను రాజుగా నియమించను, నీవు దేవునికి ఇష్టడు అని నాకును అర్థమైంది. కాబట్టి నేను నీతో నిబంధన చేసి ఇశ్రాయేలులందరూ కూడా నిన్నే రాజుగా అగునట్లు నేను వెళ్ళి ఇశ్రాయేలును పోగు చేయదునని బయలుదేరాను. అప్పుడు యవాబు వచ్చి, ఇది రెండో కార్యం అనమాట, యవాబు వచ్చి
అబ్నేరు నీ ఎద్దకు వచ్చి సౌలు సైన్యాధిపతి అబ్నేరు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి సమాధానపరచబడి వెళ్ళినా అంటే అవును అన్నాడు. అరే అట్టట్ట వదిలేసావు నువ్వు అట్టట్ట అని చెప్పేసి వెళ్ళి ఏం చేసినావు ఆ మాట అది చూడండి 26వ వచనం 26. దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేర్ను పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతను తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండా, దావీదుకు తెలియలేదు అసలు ఈ సంఘటన అంతా ఏం జరుగుతుందా. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడగు అసాహేలు ప్రాణం తీసినందుకు అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. చూడండి 28వ వచ్చినాయి. ఆ తరువాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా, నేను నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఇప్పుడు చూడండి, అప్పుడు ఈ మాటలు మీకు అర్థం కావాలంటే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. 32 రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. మనసు పెడుతున్నారా? నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, ఎతేరు కుమారుడును యోధా వారి సేనాధిపతియునైన అమాసాయును. ఈ మాట పట్టుకోవాలి దయచేసి. అమాసాను తనకంటే నీతిపరులను యోగ్యులకు ఈ ఇద్దరి మనుషుల మీద యోగ్యులకు ఇద్దరు మనుషుల మీద యోగ్యులైన ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. కాబట్టి గమనించండి, ఈ యవాబు దావీదుతో కలిసి సమకూర్చవలసిన యవాబు దావీదు పక్షాన ఉన్నట్టుగానే ఉండెను కానీ చెదరగొడుతూ వచ్చింది. అందుకని సొలొమోనుతో వాళ్ళ నాన్న చెప్పాడు, నా కుమారుడా నువ్వు జాగ్రత్త, వాడు యవాబు చాలా భయంకరమైన వ్యక్తి. 31 వచ్చినందుకు రాజు ఇట్లేను అతడు నీతో చెప్పినట్లుగా చేయము అని సొలొమోను పలికాడు. ఇక్కడ రాజు అంతకుముందే చెప్పాడు. ఎవరు? దావీదు. చూడండి 2:5 రాజుల మొదటి గ్రంథం 2:5. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దాన్ని నీ వెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దాన్ని తన నడికట్టు మీద తన పాదరక్షల మీద పడవేసెను. నా కుమారుడా, వాడికి నువ్వు ఏం చేయాలో అది నువ్వు చేయాలి. వాడు మామూలుగా చనిపోకూడదు. యవాబు ఇశ్రాయేలుకి కీడు చేశాడు, దావీదుకి కీడు చేశాడు. తన సొంత పిన్ని కొడుకుని చంపివేసి సమకూర్చమని పంపిస్తే చెదరగొట్టాడు. యవాబు చెదరగొట్టేవాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇంకొక మాట చెప్పి నేను సమకూర్చుతో వెళ్ళి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, క్రొత్త నిబంధనలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. తుతైరా సంఘంలో ఒక స్త్రీ ఉంది. ఇందాక నాకు చెప్పాను కదా ఒక కళ అనే మాట. అట్లా తుతైరా సంఘంలో ఒక స్త్రీ ఉంది. 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్నా. గమనిస్తున్నారా? తీయగలిగితే తీయండి, లేకపోతే అటు ఇటు కాకుండా చేయొద్దు. మనసు పెట్టండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
వచనం 20 గమనించండి. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారోత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచారించు వారి దాన్ని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. చాలు. ఇక్కడ తుయతరలో ఉన్న ఒక సంఘంలో ఒక ఆమె ఉంది. ఆమె తను తాను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. నేను కూడా పరిచర్య సేవ చేయాలని పట్టుబడుతుంది. ప్రవక్తిని అని తాను చెప్పుకుంటుంది. అయితే ఇంకేం చేస్తుంది అక్కడ ఆమె అంటే జారత్వం చేయటం నేర్పుతుందంట సంఘంలో ఉన్నవారికి. తప్పేమీ లేదు, తప్పేం కాదు అని జారత్వం చేయటం నేర్పుతుంది. ఇంకేం నేర్పుతుంది? విగ్రహం బలిచ్చిన వాటిని తినొచ్చు, ఏం కాదని నేర్పుతుంది. అప్పుడు వరకు యోహాను, పౌలు, పేతురు వీళ్ళందరూ ఏం చెప్పారు దానికి విరోధంగా బోధిస్తుంది. ఆ మోసపుచ్చుతుందంట, దేవుని పిల్లల్ని మోసపుచ్చుతుంది. నేను మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని, నేను ఇందాక కల్లో చెప్పాను అన్నానే, పశ్చాత్తాపడమ్మా లేదా తల తీసేస్తాడంట దేవదూత అంటే, సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందట్లేదు. మారు మనసు పొందట్లేదు. నేనేం చేస్తాను? 23వ వచనంలో దాని పిల్లలను నిశ్చయముగా చంపేస్తాను అన్నాడు. చూడండి, శ్రమల పాలు చేస్తాను, దాని పిల్లల్ని చంపేస్తాను. తర్వాత ఇంకేమేం చేస్తా అన్నాడు? చెప్పు ఇచ్చేదను. ఆ మాట గమనించండి. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి, ఎక్కడది? 22లో ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఇప్పుడు ఆమెను మంచం పట్టిస్తే మారు మనసు పొందితే ఈ పిల్లల్ని చంపాడు కదా దేవుడు. అంటే అవునా కదా? మంచం పట్టించాడు. ముందు మంచం పట్టిస్తే తాను మారు మనసు పొంది పశ్చాత్తాపడితే తన క్రియల విషయమై పిల్లల్ని చంపేసేవాడు కాదు. మంచం పట్టించినా సరే తిరగడానికి ఇష్టం లేదు. చూడండి ఎంత మనం ఎట్లా అంటే మనకు అర్థం కావట్లా. మనకి వాక్యాలు వినటానికి అలవాటు పడిపోతాం కానీ పశ్చాత్తాపం అనేది లేదు, పరివర్తన లేదు. భర్త భార్యని అడిగాడు, నువ్వంటే నాకు భయం ఎందుకు అని. అప్పుడు భార్య ఏమందంటే, నువ్వు ఎప్పుడు తప్పులు చేస్తావు, నేను ఎప్పుడు ఏ పొరపాటు చేయను కనుక నేనంటే నీకు భయం. సరే ఇది ఎటు ఎక్కేటట్లేదు, లేక అర్థం కాదులే అని చెప్పేసి మనవాడు వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని దూతలు ఆయన గేటు తీశారు. వాళ్ళ ఆయనకే వెళ్ళిపోయాడు లోపల. ఏమైనా ఆపేశారు. అదేంది నన్ను ఆపేశారు అని అంటే వాళ్ళు అడిగారు, అమ్మా నువ్వు లోకాసువార్త 15వ అధ్యాయం ఎప్పుడు చదవలేదా అని. ఎందుకు చదవాలా? చదివాను, విన్నాను బాగానే. మరి తప్పిపోయిన కుమారుడే ఇంట్లో ఉన్నాడు, పెద్ద కుమారుడు ఉన్నాడు బయట ఉన్నాడు, చదవలేదా? ఇది నువ్వు వినలేదా? తప్పిపోయిన కుమారుడు ఏడున్నాడు చెప్పండి? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఏడ కూర్చున్నాడు? సింహాసనం, పెద్ద కుర్చీ వేసాడుగా, చెప్పులు తొడిగించాడు, ఉంగరం పెట్టాడు, ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు, విందు చేశాడు, మంచి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఎవరిని? తప్పిపోయిన కుమారుడు. పెద్ద కుమారుడు ఏడున్నాడు? బయట ఉన్నాడు. ఆ కథ మొన్న ఎక్కడ మీటింగ్లో మన ఎవరిని అడిగారు కదా, ఎవరిని? మంజిత్ పాల్ గారిన
కథ ఏంది అట్టా ముగిచ్చేశారు, పెద్ద కొడుకు సంగతి ఏమైందని కదా. అదంతే సంగతి, అంతే. ఇప్పుడు బయటే ఉన్నాడు, ఇంకా తేలలేదు అది. కాబట్టి అప్పుడు దేవదూతలు ఆమెను అడుగుతున్నారన్నమాట, అమ్మా మరి నువ్వు ఎప్పుడు చదవలేదా, వినలేదా? తప్పైన కుమారుడు లోపల ఉన్నాడు, పెద్ద కుమారుడు. వీళ్ళిద్దరు ఎవరు పాపం చేసిన వాళ్ళు? తప్పైన కుమారుడు. లెక్క ప్రకారంగా మన దృష్టిలో ఎవరు పాపం చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు? తప్పైన కుమారుడు, చిన్న కుమారుడు. పాపం చేయని, తప్పులు చేయని కుమారుడు ఎవరు? పెద్ద కుమారుడు. మరి చిన్న కుమారుడేమో లోపల ఉన్నాడు, పెద్ద కుమారుడేమో బయట ఉన్నాడమ్మా. ఇదమ్మా మరి నువ్వు అక్కడ తెలుసుకుంటే నువ్వు కూడా లోపలికి వెళ్ళేదానివి. నువ్వు తెలుసుకోలేదు, నాది ఎప్పుడు రైట్ అనుకుంటా. ఏనాడు పశ్చాత్తాపడలేదు నువ్వు, ఏనాడు నీ యొక్క విధేయతను ఒప్పుకోలేదు, ఏనాడు కూడా అయ్యో ఎందుకు ఇట్లా అని నువ్వేనాడు పరివర్తన చెందలేదు. నీ భర్త ఎల్లప్పుడూ తాను పరివర్తన చెందుతూ పశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ ఉండెను. అందువలన అతడు పరలోకానికి వెళ్ళాడు. నేను ఎప్పుడు నా దగ్గర పొరపాట్లు ఏమి ఉండవు, అసలు నేను చాలా కరెక్ట్ అనుకుంటా, నువ్వు బయట ఉండిపోయాను. ఆ యేసుప్రభు వారు ఆ రోజు చెప్పిన కథ అదేనమ్మా, నీలాంటి వాళ్ళ కోసమే. నువ్వేమో ఆ ఇద్దరే అనుకున్నావు. ఏ ఇద్దరు? ఏందమ్మా ఏం అర్థం కావట్లేదు నీకు? ఆ ఇద్దరే. ఏ ఇద్దరు? పెద్ద కొడుకు చిన్న కొడుకు అనుకున్నావు, కానీ ఆ కథ మందాన్ని నువ్వు ఏనాడు అనుకోలేదు. అందువల్ల నువ్వు బయటేనమ్మా, ఇక చేసేదేం లేదు, పో అన్న. చాలా సింపుల్ అండి. పాపం చేసి ఏ తప్పులు చేసి కాదు చీకట్లోకి వెళ్ళిపోయింది. పాపం తప్పులు చేసినప్పుడు మనవాడే లోపలికి వెళ్ళిపోయాను. బుద్ధిహీనంగా అనేకమైన బుద్ధిహీన పనులు చేసిన వాడే లోపలికి వెళ్ళిపోయాడు. అసలు నాలో ఈ దేవుడు ఎతికినా కూడా మచ్చ కనపడదు, ఊళ్ళో ఎవరు ఎతికినా మచ్చ కనపడదు, పాపం ఏమేమి బయట ఉండిపోయాను. చూడండి, ఆ వాళ్ళు కూర్చొని వాళ్ళిద్దరు అంటే నువ్వంటే నాకు భయం ఎందుకు అంటే ఏమో చెప్పిన చక్కటి జవాబు, బంగారం లాంటి వజ్రాలు లాంటి జవాబులు. నువ్వెప్పుడు పొరపాటు చేస్తావు, నేను ఏ పొరపాటు చేయను, అందువల్ల నేనంటే నీకు భయం. దేవా నా భార్యతో మాట్లాడవా, అది కాదని చెప్పవా, నేను బతిలాడతాడు గదిలోకి వెళ్ళి, అది కాదని చెప్పవా, నువ్వు ఎందుకు భయం అంటే నేను గయ్యాలి దాన్ని, నేను నోరు తెరిస్తే చాలా అగ్నిగుండం అయిద్దని చెప్పవా అని దేవుడిని బతిలాడుతుంటే, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు అర్థం కాదు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో, దేవుడు నోరు తెరిస్తే వినదనా అనే మాట. కొంతమందితో దేవుడు మాట్లాడడం, కొంతమందిని దేవుడు కదిలించడం, వదిలేస్తాడేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పుడైనా అదే జవాబు, ఎందుకు నువ్వు అట్లా, నువ్వంటే నాకు ఎందుకు ఇంత భయం కలుగుతుంది, నీతో నేను సరిగ్గా సంతోషంగా మాట్లాడలేకపోతున్నానంటే అవును నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్టు, అందువలన అది. దేవా నా భార్యతో మాట్లాడయ్యా, ఇది ఎంత అర్థమవుతాడు చేయ అంటే దేవుడే మౌనం గుండిపోయానే, ఎంత ఏడిచినా మౌనం గుండిపోయానే. ఇప్పుడు జవాబు ఎక్కడొచ్చింది చెప్పండి? అక్కడొచ్చింది జవాబు. ఎక్కడ? గేటు దగ్గర, పరలోక రాజ్యంలో. అదేంది మా ఆయన్ని లోపల పంపించి నన్ను ఎందుకు ఆపే, మేము ఒకే బేతేలు మందిరానికి వెళ్ళేవాళ్ళం. క్షమించండి ఈ మాట అంటున్నందుకు, ఒకసారికి వెళ్ళేవాళ్ళం కదా, అదేంటి ఇట్లా చేస్తేవి దేవదూతలు అంటే. అమ్మా నువ్వు 15 అధ్యాయం చదవలేదా? ఒకడు లోపల ఉన్నాడు, ఒకడు బయట ఉన్నాడమ్మా నీకు. అది వాళ్ళిద్దరి కథ అనుకున్నావు, ఈ కథ మీదని నీకు అర్థం కాలేదా? ఇక అది నిత్యత్వపు నష్టం అన్నమాట, నిత్యత్వపు నష్టం. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ మంచం పట్టించాడు. మంచం పట్టిస్తే మన సహోదరి అందరి చేత ప్రార్థన చేపిస్తుంది, వైద్యం చేపిస్తుంది, కానీ పశ్చాత్తాపడతలేదు. పశ్చాత్తాపడిన వాళ్ళందరికీ 7 వారాలండి, పశ్చాత్తాపడిన వాళ్ళందరికీ 3 వారాలండి, పశ్చాత్తాపడిన వాళ్ళందరికీ ఉపవాస కూడికలండి, పశ్చాత్తాపడిన వాళ్ళందరికీ నా తెప్పలండి. ఏమైనా అర్థమైంది? అర్థం కాలేదు మీకు? పశ్చాత్తాపడిన వాళ్ళు తొందరగా బయటపడతారు, దేని నుంచైనా సరే. పశ్చాత్తాపడిన వాళ్ళు చాలా తొందరగా బయటపడతారు, అసలు ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఇబ్బంది కోలేదు. వచ్చాడు, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని అని మనసు నిండా అనుకుంటూ బాధపడుతూ వచ్చి ఆ మాట పలుకుదామని పలకబోయేటప్పటికే పడ్డాడు మెడ మీద తండ్రి. ఆ పశ్చాత్తాపాన్ని ఎరిగి తండ్రి మెడ మీద పడ్డాడు, తీసుకెళ్ళాడు, స్నానం చేయించాడు. బ్రహ్మాండ చక్కగా తైలం, ప్రశస్తమైన వస్త్రాలు కుట్టించి ఉంచుంటాడు దేవుడు.
అది నా తండ్రి ప్రేమ. అన్నీ సిద్ధపరిచాడు. అప్పటికప్పుడు జనాన్ని బాగు చేశాడు, విందు చేశాడు, శ్రేష్టమైన స్థలంలో కూర్చోబెట్టాడు. ఏమి కష్టం వద్దు, పశ్చాత్తాపడు, మనల్ని మనం అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, దేవుని దగ్గర ఆడవటం. నేనే కారణం, వీటన్నిటికీ నేనే కారణం అని పశ్చాత్తాపడ్డ. శుభ్రంగా లోపల ఉండిపోయాడు. ఉన్నదంతా తనకే అయింది. ఇదిగో బయట ఉండిపోయాడు. ఆ కథ మంజిత్ పాల్ గారు వదిలేశాడు దాన్ని. ఇక అదంటే దాని కథ అంతంతో అయిపోయింది, ఇక బయటే అన్నాడు. ఇక అంతే. అలాగున మనకు అర్థమైతే పశ్చాత్తాపడుట అనే మాట, పశ్చాత్తాపడుట. అయ్యో నేను ఎందుకు ఎట్లా చేస్తే, నేను పశ్చాత్తాప. చెదరగొట్టేవాళ్ళు వీళ్ళు. యవాబు చెదరగొట్టేవాడు. పాత నిబంధనలో చాలామంది ఉన్నారులేండి చెదరగొట్టేవాళ్ళు. ఇదిగో ఇక్కడ ఒక ఆమె ఉంది, సంఘమును చెదరగొడుతుందంట. ఏమి నేర్పుతుంది? జారత్వం నేర్పుతుంది. అప్పుడు దాకా అపోస్తులు తినకూడదమ్మా, అట్లాంటి తాగకూడదమ్మా, అట్లాంటి ముట్టుకోవద్దు అన్నది ఏం కాదని నేర్పుతుంది. తినండి, ఏం కాదు, ఏదైనా తినండి, ఏదైనా చేయండి, ఏం కాదు, దేవుడు మంచివాడు, కృప కలిగిన వాడు. ఈ వాళ్ళు అంటగా చెప్తారని మంచం పట్టిస్తా, దాని మాట విన్న వాళ్ళని నేను శిక్షిస్తా, తర్వాత అది కూడా గ్రహించకపోతే దాని పిల్లలను చంపేస్తాను, ఇంక అది కూడా వినకపోతే తీసుకెళ్ళి మొత్తం నరకంలో పడేస్తాను. ఆమె పిల్లల్ని ఆ మాట విన్నవాళ్ళని అన్నాడు. ఇవన్నీ కాకుండా అంటే ఒక పని చేయాలన్నాడు. ఏంటది? పశ్చాత్తాపడు. ఎంత అద్భుతమైన సంఘటన చూడండి. పశ్చాత్తాపం నేర్చుకోండి, దేవునితో మనం సదాకాలం ఉంటాం. ఇప్పుడు ఆ చిన్నది కొంచెం వదిలేసాను కదా, సమకూర్చి ఇద్దరు గురించి చెప్పేసి అలా చదివేసి వదిలేస్తానమాట. యెహోషువ గ్రంథంలోకి రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3 వచనాలు చదివితే సరిపోతాయి. అయిపోతుంది. ఇక్కడ 17వ వచనం. 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుతురు. తర్వాత 22వ వచనం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, చూడండి 23వ వచనం. వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలెము వెలుపలికి తోడుకొని వచ్చను. అంటే ఎక్కడున్నారు వీళ్ళు మీకు తెలిసిన? ఆ ఇంటికి ఒక ఎర్రటి దారం కట్టమంది కిటికీకి గుర్తుగా. ఈ ఇంట్లో ఉన్నవారు ఈ గుర్తు, ఈ ఎర్రటి దారాన్ని చూసి మేము ఇంట్లో ఉన్నవారు ఎవరిని సంహరించం ఇశ్రాయేలు ప్రమాణం చేశారు. అప్పుడు తన తల్లి, తండ్రి, తన ఇంటి వారిని, తన అన్నదమ్ములను, తన అక్కచెల్లెలను, తన వారందరినీ ఇంటి నిండా సమకూర్చుకుంది. అప్పుడు రహాబును వేశ్య తన వారందరినీ సమకూర్చుకొని రక్షించుకుంది. ఎరుకోలో అందరూ సంహరించబడ్డారు. ఎరుకో మొత్తం కాల్చివేయబడింది. వేశ్య ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. అట్టయితే వేశ్య తన వారందరినీ సమకూర్చుకొని రక్షించుకొనగా నీతిమంతులమే మంచి వాళ్ళమైన మనం ఎందుకు సమకూర్చుకోలేకపోతున్నాం? చూడండి, ఇదేమన్నా మీకు అర్థమవుతుందా? వేశ్య తన వారందరిని తన ఇంట్లోకి సమకూర్చుకొని రక్షించుకుంది. ఈ మాట గమనించండి, రక్షించుకుంది. నా మాటల వైపు మనసు పెట్టండి. రక్షించుకుంది. ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళిపోవచ్చు, మనం ముగించేద్దాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. 16వ అధ్యాయము
14 వచ్చి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. చూడండి, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు, రక్షించబడ్డారు. తన ఇంటి వారిని సమకూర్చుకున్న, తన వారిని అందరినీ రక్షించుకొని తన ఇంటి వారిని రక్షించుకున్న స్త్రీలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ తన ఊరి వారిని అందరినీ ప్రభు దగ్గరికి సమకూర్చింది. అట్టయితే ఇక నేను ముగింపులో ఈ మాట గమనించండి. మనము చెదరగొట్టువారమా, సమకూర్చేవారమా? అర్థమవుతుంది ఈ వాక్యాలు. హిజ్కియా సమకూర్చేవాడు, నెహెమ్యా సమకూర్చేవాడు, ఎస్తేరు సమకూర్చింది, యోవాబు చెదరగొట్టువాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక స్త్రీ తాను ప్రవక్తనని చెప్పుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? చెదరగొడుతుంది. మారు మనసు పొంది పోగొట్టుకున్న అలవాట్లు ఏం కాదని నేర్పుతుంది. మళ్ళా పాత పాపాలు మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది. చెదరగొట్టే. అట్లయితే రహాబు అను వేశ్య సమకూర్చింది, లుదియా అనే స్త్రీ సమకూర్చింది తన ఇంటి వారిని. సమరయ స్త్రీ 5 భర్తలు మారు మనసు పొందింది, రక్షించబడింది, ఊరిని మొత్తాన్ని సమకూర్చింది. ఆలోచించండి. మళ్ళా అక్కడ నాకు మీరు విరోధులన్నా అవ్వాలి, లేకపోతే నాతో కలిసి పనిచేయాలి. మీరు సమకూర్చే వాళ్ళన్న అయి ఉండాలి, లేదంటే చెదరగొట్టే వాళ్ళన్న అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, సమకూర్చిన వాళ్ళకి ఏం కలిగింది, చివరికి చెదరగొట్టిన వాళ్ళకి ఏం కలిగింది? యోవాబు ఎటువంటి మరణం అనుభవించను? తాను తన కుటుంబం శాపగ్రస్తమైన మరణం అనుభవించు. ఈ స్త్రీ తన పిల్లలు తాను కలిగిందంతా కూడా చంపబడింది. వీళ్ళు సమకూర్చిన వాళ్ళు తమ కుటుంబాలు రక్షించుకున్నారు, తన వారిని రక్షించుకున్నారు, దేవుని దగ్గర బహుమానం పొందారు, విశ్వాసుల వీరుల పట్టిలోకి చేరారు, దేవుని మహిమగల సింహాసనం మీద కూర్చున్నారు. అట్లయితే ఒకటే జీవితం, మళ్ళా పుట్టం, మళ్ళా మన జీవితంలో తన ఈగో చేత తన మాట చెల్లాలని, తన పెత్తనం జరగాలని, తన మాట ప్రకారమే జరగాలని తన అహంతో ఇంటిని చెదరగొట్టుకున్న ఒక స్త్రీ, ప్రభువా నా ఇంట్లో నన్ను విరిచి వడ్డించు, ప్రభువా నా ఇంట్లో నేను కొవ్వొత్తిలాగా కరిగిపోయి నా ఇంటి వారికి నేను వెలిగించే ఒక ఒత్తిలాగా చేయని ప్రార్థించిన ఆ నంద్యాలలో ఒక రెడ్లమ్మాయి, ఇంకా ఎంతోమంది సాక్ష్యాలు, ఎంతోమంది అట్లాంటి వాళ్ళు కరిగిపోయారు, మాటలు పడ్డారు, తన్నులు తిన్నారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాలుగా వాళ్ళు హింసించబడ్డారు. నువ్వు ఒక దరిద్రురాలు. ఆ దరిద్రుల దేవుడు అంటే మన దేవుడికి హిందువులు ఒక పేరు పెడతారు, ఏంటంటే దరిద్రుడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళేమో ఏనుగుల మీద పులుల మీద కూర్చుంటారు, పైన కిరీటం ఉంటుంది, అన్నీ బంగారం ఉంటుంది. ఈ చేతులనే బంగారం వచ్చినట్టుగా, డబ్బులు వచ్చినట్టుగా ఇట్లా పెట్టిస్తుంది. మరి యేసు ప్రభు వారు కల్వరిలో ఓ గోసిగుడ్డగా కట్టుకొని పైనుంచి కింద తల మీద మొండ్ల కిరీటం, అది బంగారు కిరీటం కాదు, చేతుల్లో చేతుల్లో కాళ్ళలో మేకలు, పక్కలో బల్లింపోటు, రక్తసిక్తమైన దేహంతో వేలాడుతున్నాడు. అందుకే లోకం ఆనాడు అదే అంది, ఆయనే రక్షించుకోలేడు, మనల్నే రక్షిస్తాడు. మన దేవుడు డబ్బులున్నవాడు. మన దేవుళ్ళు దేవతలు చాలా డబ్బులున్న వాళ్ళు, ధనవంతులు. వాళ్ళ దేవుడు దరిద్రుడు.
హిందువుల్లో రక్షించబడిన వాళ్ళందరూ ఇళ్లలో గొడవ పెట్టుకునేది ఇదే, నువ్వు ఒక దరిద్రురాలవే, నువ్వు మా ఇంట్లోకి వచ్చి పడ్డావు, మళ్ళీ ఆ దరిద్రుడిని తీసుకొచ్చావు. ఆ దరిద్రుడు అంటే అర్థమే, వాళ్ళు ఏమంటారు, యేసు ప్రభువుని, వాళ్ళ దరిద్రుడు. ఆయన పట్టుకొచ్చావు, ఒకటే సొన, ఒకటే రోదన. మొన్న నేను అక్కడ విజయనగరం వెళ్ళినప్పుడు చెప్పాను కదా, మళ్ళీ బైబిల్ కనబడిందంటే నేను బయటికి నెట్టేస్తా అంది వాళ్ళ అత్త. అసలు ఈ కాపురం ఉండదా అని చెప్పేసి. అయ్యో ప్రభువా, నువ్వు వాళ్ళ దేవుడిని ఎందుకు తెచ్చావు మా ఇంట్లోకి? ఆయన ఒక దరిద్రుడు అనేది. వాళ్ళు తన ఇంటి వారు అందరినీ రక్షించుకున్నారండి, వాళ్ళ ఓర్పు చేతను, విశ్వాసము చేత, వాళ్ళ క్రియల చేత. అందుకనే అది జయరాజు అన్న చెప్పిన మాట, కోడలు దిద్దిన కాపురం, కోడలు చెదరగొట్టిన కాపురం, రెండు పెట్టచ్చు కదా పేర్లు. చెదరగొట్టిన కాపురం, దిద్దిన సమకూర్చిన కాపురం. ఇంత వాక్యాలు వింటామా? మళ్ళీ కూర్చున్నప్పుడు అన్నయ్య ఏం చెప్పాడు, నువ్వంటే నాకెందుకు భయం అన్న, మళ్ళీ ఇదే పాడి, ఇది రికార్డు అస్సలు చెరిగిపోను కూడా చెరిగిపోదు. ఏమని, నేనంటే నీకు భయం ఎందుకంటే నేను కరెక్టు, నువ్వు కరెక్ట్ కాదు కాబట్టి. అది కథ. అందుకని నన్ను చూడగానే నీకు భయం వేస్తుంది. మరి మనం వినండి, వాళ్ళకి అసలు అర్థం కాదండి. మరి ఏ ఆత్మ పని చేస్తుందో పైన, కానీ రాక్షసుని చూస్తే భయమా, దేవుని చూస్తే భయమా చెప్పండి? ఏంటని చెప్పరు మీరు. రాక్షసుని చూస్తే భయమా, దేవుని చూస్తే భయమా? రాక్షసుని చూస్తే కదా భయం. అది అర్థం కాదు వాళ్ళకి. అసలు ఏమనుకుంటారంటే, నేనంటే భయం ఎందుకు అనుకున్నా, నువ్వు అనుకుంటారు. అయ్యో దేవా, ఎంత వాక్యాలన్నా విన్నాయండి, ఎంత వాక్యాలు ఉన్నాయి. దేవా, నాకు జుట్టు చాలా తక్కువగా ఉంది ప్రభువా, నా తల మీద పెట్టి నాటే జుట్టు పెరుగుద్దంటే పెట్టు ప్రభువా. ప్రభువా, నా ముక్కు కొంచెం బాగా చట్టిగా ఉంది ప్రభు, ఒక్కసారి అట్లా పెడితే ముక్కు చక్కగా వచ్చింది ప్రభువా. నల్లగా ఉన్నాను ప్రభువా, కొంచెం చేయి పెట్టు ప్రభువా. యేసయ్యా, ఏది ప్రేయర్ ఆయిల్లో పెట్టి నేను తెల్లగా అవుతాను ప్రభువా. ఇవన్నీ యేసు ప్రభు, అమ్మా ఒక్కసారి ఇక్కడ పెట్టమంటావా చెయ్య? ఎందుకు ప్రభువా? ఇక్కడ పెడితే ప్రేమ, కనికరము, జాలి, ఇంకా మంచితనము, ఇంకా ఇక ఇంట్లో గొడవ ఏమీ ఉండదమ్మా అంటే, ప్రభువా ఇక్కడ పెట్టు, ముక్కు పెరగడానికి ఎక్కడ పెట్టు, కలర్ రావడానికి ఇక్కడ పెట్టు, ఇక్కడొద్దు. ఎందుకని చెప్పండి? యేసయ్య ఏడుస్తున్నాడు, ప్రవక్తలు ఏడుస్తున్నారు, ప్రభువా నీ ప్రజలు మారాలి ప్రభువా, నీ ప్రజలు మారాలి ప్రభువా. దేవా, నన్ను తాకుము దేవా, నా గుండె తాకు ప్రభువా, నా హృదయాన్ని తాకు ప్రభువా, నా గుండె తాకు ప్రభువా అని ప్రార్థన చేయండి. నేను నిన్ను బాగు చేయదును, నేను నిన్ను బాగు చేయదును ప్రభు అంటే నేను నిన్ను బాగు చేస్తాను. నా గుండె తాకు ప్రభువా, నా గుండెను తాకుము. ఓ దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి, మన హృదయాలు మార్చబడాలి. మనం మారకపోతే రేపు గేటు దగ్గర చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ముగిస్తున్నాను అమ్మా, మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను సమకూర్చేదాన్నా చెదరగొట్టేదాన్ని, నేను సమకూర్చే వ్యక్తినా చెదరగొట్టే వ్యక్తినా? ప్రభువా, నేను హిజ్కియాలాగా సమకూర్చినట్లు చేయము, నేను నెహెమ్యాలాగా సమకూర్చేటట్లు చేయము, నేను ఎస్తేరులాగా సమకూర్చేటట్లు చేయము. ప్రభువా, నేను లుదియాలాగా నా కుటుంబాన్ని సమకూర్చుకోవాలి. ప్రభువా, నేను సమరయ స్త్రీలాగా మా ఊర్లో నీ దగ్గర సమకూర్చాలి. ప్రభువా, నేను దేవా మరి ఆ యొక్క రహాబుని వేసి వలె తన వారినందరినీ సమకూర్చింది, తన ఇంట్లో రక్షించుకుంది. ప్రభువా, అటువంటి సమకూర్చుతాడు. నేను నీకు విరోధంగా నేను పని చేయకుండా చేయము, నీతో కలిసి జత పనివాడిగా నేను సమకూర్చాలి ప్రభువా, నేను సమకూర్చాలి ప్రభువా. ప్రభువా, నాకు అటువంటి హృదయం దయచేయండి. నేను రక్షించబడినప్పుడు దేవుడు నన్ను ముట్టాడు, తాకాడు, నాలో వెలుగు వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్తారు, కానీ
ఎంత యుగో అంటే ఎంత వాళ్ళకి ఎంతకంటే అసలు వీళ్ళంతా పేదోళ్ళు, వీళ్ళంతా మురికిలో ఉంటారు, వీళ్ళంతా ఇదిగా ఉంటారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మన దగ్గరికి వాళ్ళు వస్తారనే ఇదిలో ఉండాం. నా హృదయంలో ప్రేమ తప్ప, నా హృదయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి మనం కన్నీళ్ళు విడవాలి, వాళ్ళ యొక్క పరిస్థితుల్లో మనం వెళ్ళాలి. అది తప్ప నాకు ఇంకా రెండోది లేదు, అసలు రెండో ఆలోచన లేదు. నేను ఏమంటున్నానంటే, దేవుడు నిన్ను నీ తలకాయకి అడిగాడా, నీ గుండెకి అడిగాడా, నీ దేహం మొత్తం కడిగాడా, లేదా సగం కడిగాడా, నాకు అర్థం కావట్లా. మొత్తం కడిగితే నీకు ఇంకా రెండో మాట ఉండదు. ప్రేమ, మంచితనము, క్షమాపణ, క్షమించుట, కరుణించుట, ఇతరులను చూసినప్పుడు ఏడవటం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, వాళ్ళ కష్టాల్లో పాల్గొనటం, వాళ్ళ పరిస్థితుల్లోకి మనం అడుగులేయటం, వాళ్ళ దేవుని దగ్గరికి సమకూర్చడం. ఇవి తప్ప మన మాట వాళ్ళని గాయపరచడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని చిన్న చూపు చూడటం కానీ, వాళ్ళ గురించి విమర్శ కానీ, వాళ్ళ గురించి ఇబ్బంది కానీ ఏది ఉండదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ప్రార్థన చేసు. అందరూ కళ్ళు మూసుకోండి. ఆదివారం తర్వాత ఆదివారం వస్తుంది. ఏదో ఒక ఆదివారం ఆగిపోద్ది, ఇది ఖాయం. ఏదో ఒక ఆదివారం ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోద్ది అంటే, ప్రార్థన పెట్టేవాళ్ళు ఉండరు, పాటలు పాడేవాళ్ళు ఉండరు, ఆరాధన చేసేవాళ్ళు ఉండరు, మైకులు పెట్టేవాళ్ళు ఉండరు, మందిరాన్ని తెరిచి శుభ్రం చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళు వెళ్ళిపోతారు, మధ్యాకాశానికి వెళ్ళిపోతారు, మహిమగల రాజ్యానికి కొనిపోబడతారు. కడబోరం మోగుద్ది. పశ్చాత్తాపడని వారు, తమను తాము గుర్తించలేని వారు, తమను తాము అర్థం చేసుకోలేని వారు, మనసును గుండెను రాయి చేసుకొని బతికేవాళ్ళు విడిచిపెట్టబడతారు. 9:30 అయినా మైకు మోగదు. ఏంది ఇంకా ప్రార్థన పెట్టలేదు? ఊరంతా గందరగోళం, జనమంతా బజార్లోకి వస్తారు. పరిశుద్ధులు లేరు, వెళ్ళిపోయారు. పరిశుద్ధులు లేరు. మా ఇంట్లో మా అమ్మ లేదు, మా ఇంట్లో మా తమ్ముడు లేడు, మా ఇంట్లో మా ఆయన లేడు, మా ఇంట్లో మా ఆవిడ లేదు. వెళ్ళిపోయారు, పరిశుద్ధులు వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుని కోసం బతికారు, సమకూర్చారు, దేవుని కొరకు సిలువేయబడ్డారు. తమ చిత్తం, తమ యుగో, తమ ఉద్దేశాలు సిలువేసుకున్నారు. నా ఇంటి వారి రక్షణే నాకు ముఖ్యం, కానీ నా పెత్తనం, నా యొక్క ఇగో ముఖ్యం కాదు. నా వాళ్ళందరూ, నేను బంధువుల మధ్యకి వెళ్ళినా వాళ్ళు నన్ను గుర్తించారా, నన్ను గౌరవించారా, నన్ను పలకరించారు కాదు. వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తాను, నేనే పలకరిస్తాను, నేనే మాట్లాడతాను, నేను ప్రభువు దగ్గరికి వాళ్ళని నడిపిస్తాను. ఏ రోజు ఈ గుండె ఆగిపోతో తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అంత అవసరం అంటావా ఈ పందాలు పంతాలు? ఈ ఈగో అంత అవసరమా? ఈ యొక్క మాటలు అంత అవసరమా? ఏది తీసుకొని వెళ్ళలేం కదా. తల్లి గర్భంలోంచి ఎట్లా వచ్చినా అట్లాగే వెళ్తాను కదా. ఏంటి ఇది అసలే? ప్రభువా నీ మనసు నాకు దయచే. అనవసరంగా కాలం గడుపుతున్నాను, వ్యర్థంగా మాట్లాడుతున్నాను, క్షమించు. ఇదిగో అలాంటి వాళ్ళందరూ ఎత్తబడతారు. ఈ రోజుకైనా సరే, ఈ రోజైనా ఆ దోత కల్లో నాతో చెప్తున్న మాట, నా కొమ్ములు పోయి నేను ఎడుతుంది, నా కొమ్ములు అంటుంది. కానీ దోత కత్తి ఎత్తుతున్నాడు, మెడ తీసేస్తాను, తల తీసేస్తానని బతిమలాడుతాం. అయితే దోత ఒక మాట చెప్తున్నాడు, ఆమెను పశ్చాత్తాపడమను. అమ్మా బతుకుతావు. ఒక్కసారి ఇటు తిరిగి నీ కొమ్ముల సంగతి వదిలేసి నీకు అసలు జీవితమే పోద్ది, ఈరోజు నరకానికి వెళ్ళిపోతావు. పశ్చాత్తాపడమని దూత చెప్తున్నాడు.
ఏమైందో కానీ కళ ఆగిపోయింది. ఇక ఏం జరిగిందో తెలియదు కానీ కళ అయితే ఆగిపోయింది. ఆలోచించండి, మనం ఎంత నష్టపోతున్నామో. ప్రభువా ఎందుకు ప్రభువా నాకు నీలాంటి మనసు రావట్లేదు ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు ఇస్తాడు. నీలాంటి మనసు నిజంగా నీ కోరిక ఉంటే, నీకు ఆశ ఉంటే నిజంగా ఇస్తాడు దేవుడు. ఆయన మనసుతో ఈ లోకాన్ని, నీ ఇంటి వారిని అందరినీ జయించగలవు, అందరినీ సంపాదించుకోగలవు, అందరినీ నువ్వు సమకూర్చుకోగలవు. నువ్వు ఈ లోకంలో ఘనపరచబడతావు, మహింపరచబడతావు. దేవుని చేత కూడా బలా నమ్మకమైన నా బిడ్డ, సహించావు, ఓర్చుకున్నావు, భరించావు, అందరినీ సమకూర్చావు, సంపాదించిన ఇంటి వారందరినీ సంపాదించుకున్నావు. రా నా పక్కన కూర్చొని కిరీటం పెట్టిన. నీకెంత మహిమ, నీకెంత గౌరవం పరలోకంలో, నీకెంత ప్రశంసలు కలుగుతాయి. అందరూ దేవదూతలు కోటాను మంది చప్పట్లు కొడతారు. ప్రవక్తలు, దేవుని పిల్లలు అందరూ కూడా కోటాను మంది ఎంత గణపరచు, ఎంత ఆనందం చెప్పు. ఏది గొప్పదో ఆలోచించు. అలాగ నీవు కరిగిపోయి నీ ఇంటి వారందరి కొరకు వెలిగించడం భాగ్యమా? అస్సలు నేను తగ్గేదే లేదని చెప్పేసి మీరు నశించిపోయినా నాకు పర్లేదు, కానీ నా యొక్క ఈగోను గనక మీరు తాకితిరా అట్టయిపోతాను. అట్టయిపోతే మొత్తం కాల్చేస్తాను. ఈ టైపులో ఉండకూడదు. నా ప్రభువా, నా దేవా, నీలాంటి దీన మనసు నాకు అనుగ్రహించు, నీలాంటి హృదయం నాకు తెచ్చు. లుదియా తన ఇంటి వారందరినీ, రహాబును వేసి తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. తన జీవితం పటాపంచలైపోయి పగిలిపోయి నల్లటి దెయ్యంలాగా ఉన్న సమరయ స్త్రీ తెల్లగా మారిపోయి తన ఊరు వారందరినీ సమకూర్చింది కదా ప్రభువా. అటువంటి జీవితం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. నేను చెదరగొడుతున్నా, నేను అనుకున్నట్టు జరుగుతుంది అనుకున్నాడు, కానీ యవాబు ఒకరోజు బ్రేక్ అవుతారన్న సంగతి తనకు తెలియలేదు. ఒకరోజు రానే వచ్చింది. తాను తన ఇంటి వారు శాపగ్రస్తమైన మరణం అనుభవించి, ఆ స్త్రీ తన ఇంటి వారందరితో కూడా నశించిపోయింది. దేవుని దగ్గర గెలవలేము. లోకంలో గెలవచ్చేమో కానీ దేవుని దగ్గర గెలవలేము. ఓడిపోతావు. దేవుని దగ్గర మోకరించు, పోరాడబాకు, మోకరించు, వెనక్కి తిరుగు, పశ్చాత్తాపం. అందరూ ప్రార్థనలు ఉండగా ఇది ఒక కార్యక్రమం ముగిసింది వెళ్ళిపోదాం ఇంటికి అనే ఆలోచన కాదు. ఏ క్షణమైనా మళ్ళా చెప్తున్నాను, రేపు వచ్చే ఆదివారం మైకు మోగపోవచ్చు. అట్టాగంటారు, ఎందుకు మోగదు అనుకుంటానేమో. ఒకరోజు రానే వస్తే యేసు ప్రభు చెప్పింది జరగనే జరుగుద్ది. ఇది ఖాయం. బైబిల్లో చెప్పినో ఆ మాట. అదిగో పెండ్లి కుమారుడు అనగానే వారి డ్యూటీలు వెలిగినాయి, వీళ్ళ డ్యూటీలు ఆరిపోయినాయి. ఇది కాదా? మరి అట్లా అంటున్నావు, ఎందుకు ఉండదని? ప్రభు కొరకై నిలబడదాం. మనల్ని మనం ప్రభుకు అప్పగించు. బలలోకి వెళ్దాం.